నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇక బీఆర్ఎస్కు దూరమైన అన్ని వర్గాలు తిరిగి దగ్గరవ్వాలంటే మిలిటెంట్ తరహా పోరాటం చేయాలంటూ కూడా గులాబీ శ్రేణులను బాల్క సుమన్ పిలుపు ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఇక రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ కాల్చేయండి అంటూ సుమన్ రెచ్చగొట్టేలా మాట్లాడడం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచింది ఒకటిసారి. ఇక తమ పార్టీకి మైలేజ్ రావాలన్నా, ఓట్లు సాధించాలన్నా హింసాత్మక చర్యలకు దిగాల్సిందేనన్న సుమన్ కామెంట్స్పై అన్ని వర్గాలు కూడా భగ్గుమంటున్నాయి. ఇక మాజీ ప్రజాప్రతినిధి అయ్యుండి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేలా మాట్లాడడం ఏంటంటూ కూడా ప్రజలు, ఇటు పార్టీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక రాస్తా రోకోలు, రైలు రోకోలు చేపట్టి జైలుకి వెళ్ళినా ఇబ్బంది లేదని ఎలా చెబుతారంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఈ తరహా వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు ఉండవా అంటూ కూడా నిలదీస్తున్నారు. అయితే బాల్క సుమన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందన ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రైట్, ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. కేవలం బాల్క సుమన్ మాత్రమే స్పందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కేసులు నమోదవుతున్నాయి. అక్కడక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, తదితర వక్తలందరూ కూడా వెళ్తే కనుక అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఒక రాజకీయ నాయకుడిగా హోదా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి, రాజకీయంలో పెళ్లి సంచలనంగా మారినటువంటి అంశం. నిన్న మొన్నటి వరకు కొంచెం కామ్గా కూల్గా ఉన్నటువంటి రాజకీయాలు ఇవాళ ఒకటే రోజుగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలతో మళ్ళీ ఫైర్ మీద వచ్చేసాయి. సో ఏంటి, ఒక పక్క రైతుల సమస్యలు, ఒక పక్క ఇలాంటి మాటల వల్ల కూడా ఇటు రాజకీయాలు మొత్తం కూడా వేడెక్కుతున్నాయి. సరే, అసలు ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు మన మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి నూమాన్ మొహమ్మద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జిఎల్ఎన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వారు కూడా వచ్చారు. రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి మీ బాల్క సుమన్కి ఏమైంది? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు? రెచ్చగొట్టకే విధంగా ఉన్నట్టుగా అనిపించట్లేదా మీకు అసలు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి ప్యానలిస్టులకి, అదేవిధంగా మీకు ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు బాల్క సుమన్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు కాబట్టి అది మీకు తప్పుగా అనిపిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. నేను ఏమంటున్నానంటే, మిలిటెంట్ అనే పదం ఏదైతే వాడిరు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, అంటే నిన్న వార్తా కథనాలలో, అదే విధంగా టీవీ ఛానళ్లలో చూసినాం కదా. ఆయన కూడా అన్నాడు అంటే నేను అనలేదు అని నేను అనట్లేదు, కానీ ఆ అన్నటువంటి మాట వెనుక అసలు ఉద్దేశం ఏందనేది గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా సింగరేణి కార్మికుల యొక్క ప్రయోజనాలే ముఖ్యము. అదేవిధంగా సింగరేణి కార్మికుల విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మెతక వైఖరి, అదే విధంగా వాళ్ళ యొక్క మొండి వైఖరిని వెంటనే వీడే విధంగా మనం ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు పోవాలని చెప్పి పిలుపునిచ్చినారు తప్ప మరి వాళ్ళు ఇంకొక రకమైనటువంటి ఉద్దేశం కాదు. మిలిటెంట్ అనే పదము ఉద్యమ నేపథ్యంలో చూడాలి. ఎందుకంటే ఇలా పోరాటం కొత్తది కాదు. 2001 నుంచి 2014 వరకు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారితోటి అనేక మంది నేతలు మిలిటెంట్ తరహా ఉద్యమం చేసి పోరాటం చేసిర్రు. ఆయన పిలుపునిచ్చిర్రు. పోరాటం చేస్తేనే కదా ఇలా తెలంగాణ వచ్చింది. అంటే ఏదైనా ఒక పనిని సాధించాలనంటే మనందరం కూడా ఒక రకమైనటువంటి శక్తితోటి, కఠినమైనటువంటి దీక్షతోటి, రాజీ లేని పద్ధతిలో, అదే విధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చే విధంగా మనం నిరసన తెలపాలనంటే మన యొక్క ఉద్యమ పందా అనేది గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఆ రకమైనటువంటి పదాన్ని వాడడం జరిగింది తప్ప అంతకు మించి ఏమీ లేదు. మిలిటెంట్ అంటే హింస కాదు కదండి. దాన్ని మనం ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. మనం దాన్ని చూసేటువంటి విధానాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క పద్ధతి ఉంటది తప్ప వేరే ఏమి లేదు. ఇవాళ బాల్క సుమన్ అనే వ్యక్తి ఒక ఉద్యమ నాయకుడు, అదే విధంగా విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఓయూజేఏసీ నుంచి వచ్చినటువంటి నాయకుడు. అక్కడ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి మరి తెలంగాణ సాధించాలనేటువంటి లక్ష్యంతో ఏ రకంగా అయితే పోరాటం చేసిండో, మరి ఇలా సింగరేణి కార్మికుల యొక్క ప్రయోజనాలే ముఖ్యము, సింగరేణి కార్మికుల యొక్క కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మరి ఉద్యమాన్ని మనం ఉధృతం చేస్తేనే మన యొక్క లక్ష్యాలను, మన యొక్క హక్కులను, డిమాండ్లను న్యాయబద్ధంగా మనము అమలు చేసుకోగలుగుతాము, సాధించుకోగలుగుతాం అని చెప్పి వాళ్ళ రకంగా మాట్లాడేది తప్ప ఇంకోటి లేదు. ఈరోజు సింగరేణి పరిరక్షణ కోసము, అదే విధంగా కార్మికుల భవిష్యత్తు కోసము ఒక బలమైనటువంటి ఆందోళన అవసరమని ఆ రకంగా మాట్లాడేది తప్ప ఇంకొకటి లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఎప్పుడు కూడా ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎవరైనా మాట్లాడినప్పుడు, ఎవరైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, అదే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపినప్పుడు అక్రమ కేసులు బనాయించి
అక్రమ కేసులు బనాయించి మరి ప్రశ్నించే గొంతుకను తొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు నేను ఏమంటున్నానంటే ఈ అక్రమ కేసులకు అదే విధంగా ఈ ప్రభుత్వం యొక్క బుకాయింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితులలో అంటే సింగరేణి కార్మికులకు నష్టం జరిగే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించి ఉద్యమాలు ప్రకటిద్దాము, ఖచ్చితంగా కూడా ప్రభుత్వం గొంతు నొక్కుదాం అనే టైప్లో మాట్లాడారు. ఓకే, రైళ్లు కోసేయండి, మిలిటెంట్ల టైప్లో పోరాటం చేయండి, మన సభకు మన పబ్లికే రావట్లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, రైతు ఉద్యమం చేద్దామంటే రైతులు 5గురు రావట్లేదు అంటే మీ దాంట్లో మీకు నమ్మకం లేకుంటే రైతులకు సంబంధించి కానీ ప్రజల్లో మీ విశ్వాసం పోయిందనుకోవచ్చా? అంటే ఆయనే చేశాడు కదా ఈ వ్యాఖ్యలు. నేనేమంటున్నాను సార్ అంటే ఇవాళ తెలంగాణలో ఇప్పుడు బాల్క సుమన్ గారు ఏవైతే నిన్న వ్యాఖ్యలు చేసినారో తెలంగాణ డిఎన్ఏ ఎట్లా ఉంటది అని అంటే అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులం మనం బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈరోజు అన్యాయం ఎక్కడైతే జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షమయ్యి ప్రభుత్వం యొక్క నిరసనను అదే ప్రభుత్వం యొక్క వికృత చేష్టలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నాయకులు ఎవరు వస్తలేరు, బీఆర్ఎస్ నాయకులు 5-6 మంది వస్తున్నారని చెప్పి ఏదో చెప్తున్నారు కదా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగట్టడానికి ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో వేల మంది ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ఇటు రైతులకు అండగా ఉన్నారు, నిరుద్యోగులకు అండగా ఉన్నారు, ఉద్యోగస్తులకు అండగా ఉన్నారు. నిన్న మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే దానికి అండగా ఉన్నారు. అంటే ప్రభుత్వంపై ఏదైతే ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరితోటి ప్రజలను మోసం చేస్తుందో ఆ కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర వ్యక్తిగత కారణాలతోటి కొంతమంది హాజరు కాకపోయి ఉండొచ్చు, కానీ వారు మాట్లాడినటువంటి విషయం వెనుక అసలు ఉద్దేశం ఏ రకంగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మనము ఉద్యమ పార్టీ, మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ప్రత్యక్షమయ్యి వాళ్లకు న్యాయం జరిగే విధంగా, వాళ్లకు ఆదుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే ఆయన మాటల వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశము. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అలవికాన్ని హామీలు ఇచ్చి అదే విధంగా మరి అమలు చేయలేనటువంటి 420 హామీలు ఇచ్చి, డిక్లరేషన్లు చేసి, గ్యారెంటీలు చేసి, ప్రజలను మోసం చేసి నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. అదే విధంగా ఇలా రైతులు తెలంగాణలో ఎక్కడ చూసినా రైతులు హరికోసపడుతున్నారు. వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి నాదుడు లేక ఇలా బిక్కుమంటూ మరి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా కల్లాలలో ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ పల్లెలో చూసినా, ఏ మండల కొనుగోలు కేంద్రంలో చూసినా గానీ రైతులు వాళ్ళ ధాన్యాన్ని పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైతలేదా, చూస్తలేరా? నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి, అదే విధంగా గత కొద్ది రోజుల క్రితం నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి ధాన్యము తడిసి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు కనిపిస్తలేదా? నేను ముఖ్యంగా ఏమంటున్నానంటే ఇవన్నీ అంటే రాజకీయాలలో ఒక్క నిమిషం సార్, ఉద్యమ రాజకీయాలు వేరు, ఇలాంటి మాటలు మాట్లాడడం వేరు కదండి. మీరు చెప్పండి, ఉద్యమ రాజకీయాలు చేశారనుకోవచ్చు, ఉద్యమ రాజకీయాలు వేరు కదండి. నేను అదే చెప్తున్నా సార్. రాజకీయాలలో ఏదైతే మాటలు, ఏదైతే ఈ విషయాలు వచ్చినాయో ఇవి సర్వసాధారణంగా వస్తున్నటువంటి సందర్భం ఉంటది. ఎందుకంటే బాధ అనేది తెలుసు కాబట్టి ఆ రకంగా మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం తెలుసు కాబట్టి మరి ఇక్కడ సింగరేణి కార్మికులు కానీ, రైతులు కానీ బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ మరి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఆ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలి కాబట్టి వారు ఆ రకంగా మాట్లాడారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఒక్క నిమిషం సార్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని భూతద్దం పెట్టి చూసి డైవర్షన్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ రైతుల ఒడ్లు కొనలేక
రైతుల ఒడ్లు కొనలేక రైతులను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం రైట్ డైవర్స్ కాన్సెప్ట్ అంటే రైతులకు కాకపోయినా డైవర్స్ కూడా అంటే ఇలాంటి ఈ హింసాత్మక మాటలను మాటలు తెరమీకి మాట్లాడడం తీసుకొచ్చి తప్ప అనేది వేరే ఏం సమాజంలో వేరే రకంగా వెళ్తాను మీకు కూడా తెలుసు యాజ్ అ సీనియర్ పొలిటీషియన్ గా. రైట్, మహమ్మద్ గారు వచ్చారు. మహమ్మద్ గారు చెప్పండి, బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరేమంటారు? కథ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా ఇటు తెలంగాణలో హీట్ రాజకీయాలు మొదలైపోయాయి. పోటాని పోటీగా కూడా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం కానివ్వండి, లోపటయ్యాలి ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఎందుకు దీనిపైన ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అలాగే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరేమంటారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ మిత్రుడు నరసింహారెడ్డి గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో, నిన్న బాల్క సుమన్ గారు చేసినటువంటి ఒక మాటల గురించి, వారి యొక్క వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎప్పుడైనా సరే మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కాబట్టి 1947లో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం ఉందని చెప్పేసి వారు మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా వారు జీవించాలా, వారు బ్రతకాలా, వారి యొక్క రైట్స్ ని, వారి యొక్క డ్యూటీస్ ని వారు ఎక్సర్సైజ్ చేసుకోవాలా. ఎక్కడ కూడా హింసని ప్రేరేపించే విధంగా మాట్లాడడానికి కూడా వీలు లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఒక రెస్పాన్సిబుల్ లీడర్ గా ఉంటూ వీరు ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. వారు ఏదో ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు కదండి, వారు ఒక ఎంపీగా ఉన్నారు, ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. హీ వాజ్ అన్ ఎక్స్ఎంపీ, ఎక్స్ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తి, చట్టసభల్లో పోయినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం, మిలిటెంట్ పోరాటం చేస్తారంట. ఏ మిలిటెంట్ పోరాటం చేస్తారండి? దేని గురించి చేస్తారండి? మిలిటెంట్ పోరాటం అని పిలుపునివ్వడము, ఒకరో ఇద్దరో పోయేసేసి ఏమైనా దాడులు చేస్తే దానికి బాధ్యత మీరు తీసుకుంటారా? వారు హింసని ప్రేరేపించే విధంగా మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీరు అంటే లాని తన చేతుల్లో తీసుకోమని చెప్పేసే కదా మీరు చెప్పేది. అంటే మీరు హింసని చేయండి, ఇరగొట్టండి, సావగొట్టండి, రైళ్ల పట్టాలని తెగ్గొట్టండి అని చెప్పేసి హింసని మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి దశ నుంచి మీరు వచ్చినటువంటి వ్యక్తి, అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడటము, అది కూడా ప్రజాస్వామ్యంలో ఉంటూ ఈ రకంగా మాట్లాడటము చాలా బాధాకరం. వారు హీ హాస్ టు టేక్ హిస్ వర్డ్స్ బ్యాక్. వారు ఇప్పుడు కాదండి, మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. వారు ఇది వ్యవహరిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. వారికి ఏమైనా అభ్యర్థనలు ఉంటే ఇందాక నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారండి, వారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడారు. రబీలో ఫార్మర్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వారు ధాన్యం కానివ్వండి, మక్కా కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు మాట్లాడండి, ఇబ్బంది లేదు. కానీ మీరు ఈ రకంగా హింసను ప్రేరేపించడం మంచి పద్ధతి కాదు. వారు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. ఇంకో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది సింగరేణికి కూడా సంబంధించి కూడా ఆయన ప్రధానంగా ఒకటే బుల్లెట్ షాట్ కొట్టాడండి. ఏంటి, సింగరేణికి సంబంధించినటువంటి వ్యవస్థలపైన కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కార్మిక సంఘాలకు సంబంధించి కూడా న్యాయం చేయట్లేదు, సింగరేణి ఆస్తులకు సంబంధించి కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట. స్థానిక మంత్రి కూడా సంబంధించి కూడా ఎట్లాంటి ప్రయోజనం లేదని ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలో భాగంగా ఇట్లాంటి హీట్ మాటలు ఆయన మాట్లాడారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ సింగరేణి పైన వివక్షత చూపుతుందని అంటారా? ఎందుకు చేస్తుందండి? సింగరేణి ద మేజర్ ప్రాఫిట్స్ ఎప్పుడు వచ్చాయండి సింగరేణిలో? ఈ రోజు సింగరేణిలో మీరు ఒక్కసారి అక్కడొక ఎంప్లాయీస్ని చూడండి, వారు చనిపోతే వారికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కింద వారికి ఎంత ఇస్తున్నారండి? ఆ ఎంప్లాయీస్ యొక్క సోషల్ బెనిఫిట్స్ ఎవరు ఇస్తున్నారండి? రాష్ట్ర ప్రభుత్వం కాదా? అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికి అనుసంధానమైన సంస్థ అయినప్పటికీ కూడా మా యొక్క కాంట్రిబ్యూషన్, దాని యొక్క గ్రోత్, సింగరేణికి కావాల్సినటువంటి యొక్క గ్రోత్ మేము లీడర్షిప్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన జరగట్లేదా? ఎట్లా చెప్తున్నారండి మీరు సింగరేణిని పట్టించుకోవట్లేదని? వారికి ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించి అక్కడ పెద్దలు బలరాం నాయక్ గారు సిఎండిగా ఉన్నప్పుడు ఒక్కసారి డేటా మీరు పుల్ చేసి చూడండి, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ మీకు అర్థమవుతుంది. అంటే మీకు అది కనబడట్లేదా? మీకు కావాల్సినటువంటి మీకు రాజకీయం, మీరు రేపు పొద్దున మరొకసారి అధికారంలో రావాలా, ఏదో ఒకటి తంటాలు పడాలా అని చెప్పేసి ప్రేరేపించే పిచ్చి ప్రేరేపణలు మీరు చేస్తున్నారు. ఇది మానుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. ఈ రకంగా మీరు ప్రేరేపిస్తే మాత్రం తప్పకుండా చట్టానికి అనుగుణంగా మీరు శిక్షకి అర్హులవుతారు. ప్లీజ్ అండర్స్టాండ్. రెడ్డి గారు మీరు చెప్పండి, ఏమంటారు? ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఏదైతే నుమాన్ గారు మాట్లాడుతున్నారో, నుమాన్ గారు మాట్లాడినప్పుడు సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమవుతుంది అనేటువంటి ఆందోళన అక్కడ ఉన్నటువంటి కార్మికులలో ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక విభాగం వైపు ఏదైతే నిర్లక్ష్యం వహిస్తుందో దానిపైనే
సమస్యలు ఉన్నవి, మరి వాళ్ళు నిజంగా కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంలోనే మరి అక్కడ మనం కొట్లాడాలి, ప్రభుత్వంతో కొట్లాడాలి, అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడాలి. మనం గమ్మునుంటే వాళ్ళు మన యొక్క సమస్యలు తీర్చరు, మనం సైలెంట్ గా ఉంటే మన సమస్యలు తీర్చరు. కాబట్టి మనం కొట్లాడాలి, మన యొక్క ఉద్యమం అనేది ఉధృతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది తప్ప అందులో కొత్త కోణం ఏం లేదు. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, మిలిటెంట్ అంటే హింస అని ఎందుకు అనుకుంటారు? మిలిటెంట్ తరహా పోరాటం తెలంగాణలో కూడా ఉద్యమం చేసినాం కదా మనము. మీరు ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి ఆ యొక్క సమస్య అనేది అర్థమైతే తప్ప, నరసింహారెడ్డి గారు ఆ సమస్య అర్థమైతే తప్ప మీరు ఆలోచించి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నుమాన్ గారు ఒక్క విషయం అండి, నేను ఏమంటున్నానంటే ఒక్క విషయం సార్, మీరు వినాలి. నుమాన్ గారు ఒక్క నిమిషం, నుమాన్ గారు ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం, నుమాన్ గారు ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం. నేను ఏమంటున్నానంటే, మనం ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి దానికి ఆ సందర్భం యొక్క పరిస్థితి ఉంటుంది తప్ప ఇప్పుడు మీ వరకు వచ్చే వరకేమో సోమవారం, మా వరకు వచ్చే వరకేమో మంగళవారం అంటే కాదు కదా. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు కూడా చాలా సార్లు మాట్లాడారు. లాగుల తొండలు ఇడుస్తామన్నారు, పేగులు తీసి మెడకేసుకుంటామన్నారు, గుడ్లు వీకి గోటీలు ఆడతామన్నారు, భూమిలో 100 అడుగుల లోపలికి తొక్కుతామని చెప్పి మాట్లాడారు. అంటే అవన్నీ హింసను ప్రేరేపించినట్టేనా? నేనేమంటున్నానంటే అవన్నీ హింసను ప్రేరేపించినట్టేనా? అవన్నీ కూడా అంటే బాధ్యతాయుతంగా ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గుడ్లు వీకి గోటీలు ఆడతాము, పేగులు తీసి మెడకేసుకుంటాము, లాగులలో తొండలు ఇడుస్తాము, భూమిలో 100 ఫీట్ల 100 అడుగుల లోతు తొక్కుతామని చెప్పి కూడా మాట్లాడారు కదా. మరి అవన్నీ కూడా ఏ రకంగా మాట్లాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఏ వర్గాన్ని రెచ్చగొట్టడానికి మాట్లాడారు, ఏ వర్గాన్ని మీరు హింసించడానికి మాట్లాడారు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ బాల్క సుమన్ గారు మాట్లాడింది కేవలం నేను ఒకటే చెప్తా ఉన్నాను, బాల్క సుమన్ గారు మాట్లాడింది అక్కడ ఎవరైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కోసం మాట్లాడి ఆవేదన ఎంది, బాధపడి వాళ్ళ బాధను చూడలేక వాళ్ళ బాధ వర్ణాతీతం అని చెప్పి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికుల కష్టాలను తన కష్టంగా భావించి ఆ రకంగా మాట్లాడిరు. ప్రభుత్వం నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు, కేంద్ర ప్రభుత్వాన్ని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి కార్మికుల యొక్క హక్కులను, వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చాలి. నేను ఒక ప్రశ్న అడుగుతా రెడ్డి గారు, ఒక విషయం. రైట్ రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. జైలుకి వెళ్ళినా కూడా భయం లేదు, ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి బాల్క సుమన్ గారు ఈ వ్యాఖ్య చేశారు. అంటే చట్టాన్ని మీరు సవాల్ విసిరినట్టేనా? సార్ నేను ఏమంటున్నానంటే, తెలంగాణ సాధించడంలో తెలంగాణ 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణ ఉద్యమం కాదండి, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ ఉద్యమం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల పైన కూడా మీరు చట్టాన్ని సవాల్ చేస్తున్నట్టేనా? సరే, తెలంగాణ ఉద్యమంలో ఆయన పార్టిసిపేట్ చేశారు, మీరు పార్టిసిపేట్ చేశారు. సాయి గారు, నేను మాట్లాడుతున్న ఒక్క నిమిషం మీరు వినండి, చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసము కొట్లాడి ఆ రోజు కొట్లాడింది మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినామా? ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడినాం? ఆ రోజు వినతి పత్రాలు ఇస్తే తెలంగాణ ఇచ్చిర్రా? ఆయన వినతి పత్రాలు ఇస్తే తెలంగాణ ఇవ్వలేదు కదా. తెలంగాణ కోసము ఉద్యమం చేసినాము, తెలంగాణ కావాలని పోరాటం చేసినాం కాబట్టి ప్రభుత్వం మీద కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. నుమాన్ గారు ఒక్క నిమిషం, నుమాన్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానండి, దయచేసి ప్లీజ్ మీరు వినాలి. ఒక్క నిమిషం. తెలంగాణ కోసం కొట్లాడినాడు, మేము ఎవరితో కొట్లాడినాము? తెలంగాణ కోసం కొట్లాడినాడు, ఎవరితో కొట్లాడినాము? ప్రభుత్వంతో కొట్లాడినాము, చట్టంతో కొట్లాడినాము. చట్టం ఏదైతే ఉన్నదో మాకు వినతి పత్రం ఇస్తే మరి ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? ఆయనకు వినతి పత్రం ఇస్తే తెలంగాణ ఇవ్వలేదు కదా. తెలంగాణ కోసం ఉద్యమం చేసినాము, ప్రాణాలు కోల్పోయినాము, జైళ్లలో ఉన్నాము, తెలంగాణ కోసం ఎన్నో రకాలైనటువంటి నిరసనలు చేసినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇవాళ అదే తరహాలో తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఎవరైతే కార్మికులు ఉన్నారో, సింగరేణి కార్మికులు ఉన్నారో, ఆ సింగరేణి కార్మికుల యొక్క హక్కుల కోసము ఈరోజు మేము కొట్లాడడం జరిగిందని చెప్పి ఈరోజు ఆ రకంగా మాట్లాడమని చెప్పి బాల్క సుమన్ గారు మాట్లాడారు తప్ప ఇంకోటి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ ఉనికి కోసము, రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసము ఈరోజు తప్పుడు కేసులు బనాయించి బెదిరియాలని చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా భయపడేది లేదు, రాజీ పడే ప్రసక్తే లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే తెలంగాణలో హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలయ్యే వరకు ప్రతిరోజు ప్రశ్నిస్తుంటాము, ప్రభుత్వంతో కొట్లాడతాము,
ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడుతూనే ఉంటాము. ప్రజల వద్దకు వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరిని తీసుకుపోతూనే ఉంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ నుమాన్ గారు, మీరు చెప్పండి దీనికి సంబంధించి కూడా. బాల్క సుమన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని చెప్పేసి ఒక సంకేతం అయితే వెళ్తుంది. దీని మీద మీరేమంటారు? 100% అండి. తెలంగాణ ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజలు కానివ్వండి, శాంతిని కోరుకునేటువంటి వ్యక్తులండి. మీరు ఈ రకంగా మాట్లాడి వారి ప్రజల దృష్టిలో ఏదో మన్నలు పొందామని చేసి చూసుకుంటే అది జరగదండి. ప్రజలకు అర్థమైపోయింది ఈజ్ ఎ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ అని చెప్పేసి. ఆ లీడర్షిప్ అనేది ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఏదో రకంగా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి 2.5 సంవత్సరాలు అయినా సరే ఇంకా మనకి ఎటువంటి మైలేజ్ రావట్లేదు కాబట్టి ఈ రకంగా చించుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు. సుమన్ గారు ప్రజలలో బీఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉందా లేదా అనేది ప్రజల దగ్గరికి పోతే తెలుస్తుంది. ఇలా నుమాన్ గారికి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. సాయి గారు ఒక్క నిమిషం. నుమాన్ గారికి ఓపెన్ గా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నుమాన్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుంది ప్రజలల్లా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీరు 30 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. 30 నెలలల్లా మీరు 42 పేజీలలో 420 హామీలు ఇచ్చారు. 42 పేజీలలో మీ మేనిఫెస్టో తయారు చేశారు. మీ మేనిఫెస్టో తీసుకొని తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీకైనా సరే, ఏ పల్లెకైనా సరే, ఏ తండాకైనా సరే మీరు మేనిఫెస్టో తీసుకొని రారి. మీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలు ఏవైతున్నాయో దాంట్లో 10% అంశాలను మీరు అమలు చేసినట్టయితే 10% అంశాలను మీరు అమలు చేసినట్టయితే నిజంగానే మేము విశ్వాసం కోల్పోయినట్టు మేము భావిస్తాం. మీరు ఇలా ప్రజలను మోసం చేస్తున్నారు. అంటే కార్పొరేట్ స్థాయిలో మీరు మోసం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా నడిపిస్తున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నది, ప్రభుత్వం నడుస్తలేదు. ఏదైతే వాస్తవంగా ప్రజలు అడుగుతున్నారో ఏ ఒక్క హామీని కూడా మీరు అమలు పరచలేదు. ప్రజలను నట్టేట ముంచిరు మీరు. ఆయన తెలంగాణ కోసం మేము కొట్లాడింది ఎవరితో కొట్లాడినామండి? మేము ప్రభుత్వంతో కొట్లాడినాం, మన చట్టంతో కొట్లాడినాం. కొట్లాడి ఉద్యమాలు చేసి ఉద్యమ స్థాయిలో ఎంతో మంది ప్రాణాలు బలిగొని ఎన్నో రకాలైనటువంటి హెసిటేషన్స్ చేసి తెలంగాణ సాధించినాము. రెడ్డి గారు చివరిగా చెప్పండి. దీని వల్ల మీరు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం పైన వ్యాఖ్యల మీద ఇటు ప్రజల్లోకి నెగిటివిటీ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. దీనిపైన మీరు ఎలా సమర్థించుకుంటారు? ఒక 1 word లో చెప్పేశారు. సార్ నేను ఏమంటున్నానంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏదో పంచాంగం చెప్పినట్టు, జాతకాలు చెప్పినట్టు చెప్తే అది జరిగేది కాదు, పోయేది కాదు. మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసేటువంటి తత్వం ఉన్న నాయకులము. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటంటే ప్రజల పక్షాన ఉండే పార్టీ, ప్రజలలో నుండి వచ్చినటువంటి పార్టీ, ప్రజల యొక్క ఆలోచనతోటి ఎదిగినటువంటి పార్టీ. ఇవాళ వాళ్ళు ఏందో చెప్పి మాకేదో ఉనికి పోతుంది, మాకేదో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, అవన్నీ ఉట్టి జోలి. వాళ్ళు ఏదో జాతకం చెప్పినట్టు, పంచాంగం చెప్పినట్టు చెప్తే ఎవరు సహించేది లేదు. ఇలా మాకుండే స్టాండ్ మాకున్నది. మేమేం చేయాలి, మా యొక్క ఆదరణ ఎట్లున్నది ప్రజలలో అనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే స్థాయిలో కూడా లేరు. వాళ్ళ ఉనికి నిజంగానే ఉంటే ఇవాళ గ్రామాలలో ఎందుకు పెడతలేరండి స్థానిక సంస్థల ఎన్నికలు? ఇవాళ ఏ వర్గం సంతృప్తిగా ఉందండి? ఇవాళ ఉద్యోగస్తులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, రైతులు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకుంటే ఇటు పోలీస్ శాఖకు మీరు ఏం సూచిస్తారు? అలాగే మీ పార్టీ తరఫున మీరు ఏం మాట్లాడతారు? చివరిగా చాలా చక్కగా అడిగారండి. నేను లెట్ మీ కంక్లూడ్ బై సేయింగ్ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. రాజకీయం చేయదలుచుకున్నారు, మీరు ఆ పొజిషన్ గా ఉన్నారు, ప్రజలు మీ యొక్క స్థాయిని నిర్ణయించారు. 5 సంవత్సరాలు ఎక్స్పైరీతో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి. శాంతి భద్రతలకి ఎక్కడైనా విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే మాత్రం చట్టానికి అనుగుణంగా శిక్షలకి అర్హులైతారు. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోమని చెప్పేసి ప్రజలని ప్రేరేపించే విధంగా మాట్లాడడానికి కూడా యూ విల్ బికమ్ ఎ పెర్పెట్రేటర్. ప్లీజ్ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ఎ లా. లాలో ఉన్నటువంటి పెర్పెట్రేటర్ గా మీరు మారకూడదని చెప్పేసి నా యొక్క సూచన.
చట్టం తన చేతుల్లో తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టాన్ని ప్రజల చేతుల్లో తీసుకోమని చెప్పేసి మాట్లాడము ఇది సంఘ విద్రోహ శక్తుల కిందనే పరిగణించాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ నుమాన్ గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ మీడియా డిబేట్. సో మొత్తం మీద బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు 3 పార్టీలు కూడా చిచ్చు రేపే విధంగా ఉంది. ఇప్పటివరకైతే అధికారికంగా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్పందించలేదు. కానీ ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకున్నట్టయితే బండి సంజయ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికావని చెప్పేసి ఆయన కూడా అనడం జరిగింది. సో మొత్తం మీద ఇటు అద్దంకి దయాకర్ కానివ్వండి, ఇటు బల్మూరి వెంకట్ కూడా రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద ఇటు బాల్క సుమన్ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది, అలాగే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరియా కాదా అనే విషయాలకు సంబంధించి కూడా ప్రజలు ఆలోచించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. రైట్, ఇది ఇవాళ మిడ్ డే స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి ప్రాణ్ నాయక్.